హాయ్ అండి. ఈ వీడియోలో ఉన్న బ్లౌజ్ మోడల్ హ్యాండ్తోనే స్టిచ్ చేశాను. మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, మగ్గం వర్క్ అంతకన్నా కాదు. ఆ లుక్ తోటే ఈ బుటీస్తో కట్ చేసి శారీలో వచ్చిన డిజైన్ ప్రకారం ఇదైతే బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్ది. ఈ శారీలో ఈ బార్డర్ మాత్రమే కట్ చేశాను అనమాట. ఒక పీస్ మాత్రమే, ఒక లైన్ ఆ బుటీస్. ఇక్కడైతే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఆది ప్రకారము. నా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానండి, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, ఎలా కట్ చేసుకోవాలన్నది. ఇది నార్మల్గా నేను ఈ బ్లౌజ్ పీస్ ఎక్కడ అతుకులు లేకుండా కట్ చేశానని మాత్రమే చూపిస్తున్నాను. ఇది హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలాగా కట్ చేశాను అనమాట. హ్యాండ్స్కి కూడా ఎక్కడా కూడా జాయింట్లు అనేది పడలేదు. ఇక్కడ కట్టు చెంగులో కొంచెం క్లాత్ అనేది కట్ చేశాను. ఈ బుటీస్ రౌండ్ ఉన్నాయి చూసారా, ఈ రౌండ్ మాదిరి నేను బ్లౌజ్కి వేసాను అనమాట. ఇక్కడ ఈ చివరన మటుకు ఒక చిన్న పీస్ 1 ఇంచ్ క్లాత్ కట్ చేశాను. అది లైన్ నెక్ చుట్టూతూ వేసాను అనమాట. ఇలాగా జస్ట్ చిన్న క్లాత్ తోటే మొగ్గలు లేకుండా ఏమి కుచ్చులు లేకుండా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాగ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. బ్లౌజ్లో శారీలో వచ్చిన బుటీస్ ఆధారంగా నేను ఇలా కట్ చేస్తాను అనమాట. ఈ బుటీస్ చుట్టూతూ ఈ డిజైన్ ఉంది చూసారా, ఈ డిజైన్ చుట్టూ క్లాత్ కట్ చేసేసి వీటిని ఇలా రెడీ చేశాను. ఇవి 7 వచ్చినాయండి ఆ లైన్లో. ఈ 7 పీసెస్ని ఈ విధంగా కట్ చేశాను. ఆ చివర ఉన్న 1 ఇంచ్ క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి దీన్ని ఇది మీషోలో బుక్ చేశానండి. ఈ టర్నర్ తోటి ఇలా టర్న్ చేసేసాను. టర్న్ చేసేసి నెక్ చుట్టూతూ స్టిచ్ చేశాను అనమాట. ఇది మీకు టైలర్స్ అయితే కొనుక్కోండి, బయట వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే. మనమే స్టిచ్ చేసుకుంటే ఏదైనా నీడలతోటే సూదిదారంతో రివర్స్ చేసేసుకోవచ్చు. నేనైతే దీంతో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను దీంతో ఇలా రివర్స్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ థ్రెడ్స్ రివర్స్ చేయడం కానీ ఇట్లాంటివి ఇలా ఈ టర్నర్తో ఈజీగా రివర్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది స్ట్రైట్ పీసేనండి, క్రాస్ పీస్ ఏం కాదు. ఈ స్ట్రైట్ పీస్ని నెక్ చుట్టూతూ కూడా అటాచ్ చేశాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, క్రాస్ పీసెస్ అయితేనే నెక్ చుట్టూతూ అటాచ్ చేయడం కుదురుతుందేమో అని. బట్ ఇవి కొంచెం మెల్ తిప్పుకుంటూ కనుక మనం నెక్ చుట్టూతూ కనుక ఇలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, డిజైన్ తప్పకుండా నచ్చుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ మోడల్ని స్టిచ్ చేసుకోవచ్చు. దూరానికైతే మగ్గం వర్క్ లుక్. నేను స్టోన్ లైన్ అంటించాను, ఎక్కడా లేస్ అనేది యూజ్ చేయలేదు. ఎప్పుడూ లేస్లే కాకుండా ఇలా స్టోన్ లైన్స్ని కూడా ఇలా అటాచ్ చేసి చూడండి, లుక్ అయితే సూపర్ వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూతూ చూస్తున్నారు కదా, ఇది మొత్తము అటాచ్ చేసేసాను అనమాట ఈ థ్రెడ్ అనేది. ఇప్పుడు దీన్ని బుటీస్ చుట్టూ నేను లైనింగ్ పీస్, బ్లూ కలర్ పీస్ కట్ చేసి ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేయడం చూపిస్తున్నానండి మీకు. ఇదిగోండి, దీని ప్రకారము బుటీస్ చుట్టూతూ లైనింగ్ పీస్ కూడా ఇలాగే కట్ చేసుకొని దీని చుట్టూతూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం. లోపల వైపుకి మంచి క్లాత్ వెళ్ళేలాగా మళ్ళీ దాన్ని తిప్పేటప్పుడు ఆ క్లాత్ మొత్తం బయటకు వచ్చేసే విధంగా ఫస్ట్ చుట్టూతూ కొంచెం క్లాత్ వదులుకొని రివర్స్ చేయడానికి చుట్టూతూ అటాచ్ చేసేసేయాలి. ఇలా దేని సహాయంతోనైనా నేను ఇక్కడ ఇలాగా రివర్స్ చేసేసుకోవాలన్నమాట. రివర్స్ చేసేసుకుంటే కొంచెం క్లాత్ ఉంటుంది కదా, లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద ఒక స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి అనమాట. ఇలా ఒకసారి రివర్స్ చేసుకోవచ్చు, లేదు మొత్తము కూడా చుట్టూతూ అటాచ్ చేసేసి మధ్యలో కొంచెం కట్ చేసేసి దాన్ని కూడా ఆ కట్ చేసిన క్లాత్ వైపు నుంచి రివర్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి, అది ఇంకొక పద్ధతి అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం ఓపెన్ చేసి ఉంది కదా, దాని లోపలికి ఫోల్డ్ చేసి దీన్ని అటాచ్ చేసేస్తున్నాను. ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బుటీస్ మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత ఇది ఇంకొక మెథడ్ అండి. ఇలా మొత్తం కూడా చుట్టూతూ స్టిచ్ చేసేసాక మధ్యలో చిన్నగా కట్ చేసుకొని ఆ కట్ చేసిన దాంట్లోంచి మొత్తం రివర్స్ చేసి కూడా బుటీస్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. అంటే ఈ డిజైన్ బట్టి నేను ఇవి ప్రిపేర్ చేశాను. అన్ని శారీస్కి ఇట్లాంటి మోడల్ అయితే ఉండదు. మీరు ఆ శారీలో క్లాత్ని ఇలాగా మీ ఇష్టం వచ్చిన క్లాత్ల ఆకారంలో కట్ చేసుకొని కూడా మీరు ఇలాగా ప్యాటర్న్ మీరు
ఈ మోడల్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ డ్రాప్స్గా కానీ, రౌండ్గా కానీ, స్క్వేర్గా కానీ ఏదో విధంగా. నేనైతే ఈ బుటీస్ని 7 వచ్చినాయి. ఈ 7ని ఇలాగా ప్లేస్ చేశాను అనమాట. ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా, సరిపోతాయి లేదా ఇలా ప్లేస్ చేసుకొని ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను చుట్టూతూను ఈ విధంగా అనమాట. ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేసి చూసి మీకు మీరు తెలుసుకోవటానికి ఈజీగా ఉంటుంది. నేను ఈ బాడీ మెజర్మెంట్స్ కానీ, ఈ బ్లౌజ్ కొలతలు కానీ ఏమీ చెప్పట్లేదండి. జస్ట్ ఒక ఐడియా మాత్రమే నేను ఈ వీడియో ద్వారా మీకు ఇస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాగా కుట్టుకోవచ్చు. మొగ్గలకు కానీ, లేకపోతే వేరే ఏమన్నా కుచ్చులు పెట్టుకోవడానికి కానీ వేరే కొలతలు కావాలి, వాటికి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కూడా కావాలి, ఎక్కువ క్లాత్ కావాలి. ఈ మోడల్కి అయితే అసలు నేను ఎక్కువ క్లాత్ యూజ్ చేయలేదు. మీరు చూసారు కదా, నేను కట్ చేయంలో ఒక లైన్ మాత్రమే, బూటీస్ ఉన్న లైన్ మాత్రమే కట్ చేశాను అనమాట. ఈ మొత్తం డిజైన్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్లౌజ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆర్మ్ హోల్స్ జాయింట్లో కానీ, ప్లస్ మార్క్ కానీ ఎంత నీట్గా వచ్చిందంటే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందనమాట. నేను స్టిచ్ చేయడం కూడా ఓవర్లాక్ లేకుండా నీట్గా స్టిచ్ చేస్తాను. అది నా వీడియోస్లో చూడండి ఒకసారి, మీకు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇక్కడ చూడండి, నేను స్టోన్ లైన్ చైన్ తీసుకున్నాను. ఆ చైన్ని ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ చేశాను కదా, దాంతో 2 పక్కల కూడా అంటిస్తున్నాను. ఫస్ట్ ఒక సైడ్ అంటిస్తున్నాను. దీనికి నేను ఈ గమ్ని యూజ్ చేస్తున్నాను అనమాట, B7000 గమ్ అనమాట. ఇదైతే మనం మళ్ళీ కట్ చేయదండి, మళ్ళీ కుట్టుకొని అవసరం, చాలా స్ట్రాంగ్. నా బ్లౌజులు కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా ఫస్ట్ ఈ ఫెవికాల్ ఈ గమ్ని అప్లై చేసేసి ఈ స్టోన్ లైన్ చైన్ని దాని మీద పెట్టేసేయటమే. ఇలా ఒక లైన్ అంటించేసిన తర్వాత ఇంకొక లైన్ గమ్ పెట్టేసి అంటించేసేయటమేనండి. ఇక్కడ నేను ఈ గమ్ము తొందరగా క్విక్గా ఆరిపోతుంది. అదే ఫెవికాల్ అనుకోండి కొంచెం టైం పడుతుంది. ఈ గమ్ అయితే ఫోల్డబుల్ కూడా, వాషబుల్ అన్ని రకాలుగా యూజ్ అంటే మనం కుందన్స్ అంటించుకోవడానికి, ముఖ్యంగా ఈ స్టోన్ లైన్ వాటిని చక్కగా అంటుకుపోతాయి అన్నమాట. ఇదొకటి. ఇలాంటి స్టోన్ లైన్ ఎప్పుడు మనం ఒకే మోడల్ కాకుండా, అంటే ఎప్పుడు లేస్లే కాకుండా ఇలాగా స్టోన్ లైన్ కూడా అంటించుకుంటే హెవీ లుక్ వస్తుంది అనమాట, గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా దూరానికైతే అచ్చు మగ్గం వర్క్ లాగా ఉంది ఇదైతే. ఎందుకంటే శారీలో బూటీస్లో గ్రీన్ కలర్ వర్క్ వచ్చింది కదా, అందుకని అది ఆ ప్యాచెస్ అంటించి దాని చుట్టూ ఈ స్టోన్ లైన్ అంటించే వాటికి ఆ లుక్ వచ్చిందనమాట. అప్పుడప్పుడు కొత్తగా ఇలాగా ట్రై చేస్తూ ఉండండి, మీకు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ కూడా వచ్చేసి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేను, అంటే వాళ్ళకి ఇది మోడల్ అంటే కష్టమేమీ కాదు, పెద్ద కష్టమేమీ కాదు. జస్ట్ నేను ఒక లైన్ చుట్టూతో అంటించాను. ఈ శారీలో ఉన్న బొటీస్ మాదిరిగా కట్ చేసి వాటిని ఈ బ్లౌజ్ మీద ఇలా అంటించాను. వాడి చుట్టూ స్టోన్ లైన్ అంటిస్తున్నాను, అంతేనండి. చాలా ఈజీగా ఇంత గ్రాండ్ లుక్తో మనం బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి టైం తక్కువ ఉన్నప్పుడు, బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి, మంచిగా మోడల్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్ని కానీ, మోడల్స్ బ్లౌజులు కానీ చాలానే అర్థమయ్యే విధంగా అప్లోడ్ చేశాను కూడాను. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే చిన్న లైక్ అయితే ఇవ్వండి, లైక్ అయినా చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం పుష్ అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు నచ్చితే, యూస్ఫుల్గా ఉంటే మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతేనండి. ఒకసారి మీరు ట్రై చేయండి బ్లౌజ్ మోడల్ ఈ విధంగాను. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు గ్రాండ్ లుక్ తోటి. అంతేనండి ఈ వీడియో.